హాయ్ అండి, వెల్కమ్ టు హార్టీస్ కిచెన్. నేను మీ హైమ. ఈరోజు మీకు రొయ్య పొట్టు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంతో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కనుక మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా ఉంటుంది. రొయ్యల పొట్టుతో మామూలుగా రొయ్యల పొడి చేసుకుంటారు. అలా కాకుండా ఇలా పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. రొయ్య పొట్టుని నీళ్ళల్లో వేసుకొని కనీసం 4 నుంచి 5 సార్లైనా బాగా కడుక్కోవాలి. రొయ్య పొట్టులో ఎక్కువ ఇసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా శుభ్రం చేసుకోవాలి. ఇలా కడుక్కున్న రొయ్య పొట్టుని నీళ్ళంతా కూడా పిండేసి ఒక ప్లేట్లోకి ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని 4-5 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఈ రొయ్య పొట్టుని అందులో వేసేసుకోవాలి. ఈ రొయ్య పొట్టు కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. రొయ్య పొట్టులో ఉండే తడంతా కూడా పోయి ఆయిల్ని రొయ్య పొట్టు పీల్చుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇది వేగడానికి కనీసం 10 నిమిషాలైనా ఈజీగా పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రొయ్య పొట్టుని వేయించుకుంటేనే మనకు ఎక్కువ రోజులు నిలవ అనేది ఉంటుంది. ఇలా వేయించుకున్న రొయ్య పొట్టుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మనం కట్ చేయకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్న టమాటాలలో కొంచెం సాల్ట్ వేసుకుని దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వదిలేసేయాలి. ఇలా వదిలేసామంటే టమాటాల మీద ఉండే స్కిన్ మనకు బాగా రోస్ట్ అవుతుంది. డైరెక్ట్గా ఉడకకుండా మనం కట్ చేసి వేసామంటే ఆయిల్లో ఉడికిపోతాయండి, మగ్గిపోతాయి. అలా కాకుండా ఇలా డైరెక్ట్గా వేసామంటే ఆ స్కిన్ అనేది కొంచెం రోస్ట్ అయ్యి పచ్చడికి ఒక మంచి కమ్మదనం అయితే వస్తుంది. ఇలా రోస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి మనం గరిటతో స్మాష్ చేసుకొని ఇలా టమాటాలో ఉండే తడంతా పోయేంత వరకు వేయించుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఈ టమాటా పేస్ట్ అంతా కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ టమాటా పేస్ట్లో ఏ మాత్రం తడున్నా కూడా ఎక్కువ రోజులు స్టోరేజ్ అనేది రాదండి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని ఆయిల్లో టమాటాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. దీంతోపాటు 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చెనగపప్పు కూడా వేసుకొని వీటిల్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత 10 నుంచి 15 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. పొట్టు వలిచి వేసుకోవాలి. ఇవి పచ్చడిలో అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిల్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుతూ ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ నాటు టమాటాలు తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ తీసుకున్నానండి. మీరు హైబ్రిడ్ టమాటాలు అయితే మరి కొంచెం ఎక్కువ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న రొయ్య పొట్టును కూడా ఇందులో వేసేసుకొని టమాటా పేస్ట్కి రొయ్య పొట్టుకి కలిసే విధంగా నిదానంగా కలుపుకోవాలి. నేను 200 గ్రామ్స్ రొయ్య పొట్టు తీసుకున్నానండి. దానికి 1/2 కేజీ నాటు టమాటాలు తీసుకున్నాను. దాన్ని బట్టి మీరు మెజర్మెంట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి. తగ్గినా కానీ కొంచెం పెరిగినా కానీ ఏం టేస్ట్ అనేది ఏం మారదు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా కలిసేంత వరకు నీట్గా నిదానంగా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే మనకు రొయ్య పొట్టు పచ్చడి అనేది టేస్ట్ అంత బాగా కుదురుతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు ఈజీగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే మనకు రొయ్య పొట్టుకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇలా పట్టిన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూసుకుంటే రొయ్య పొట్టు పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఇందులో మనకి రొయ్య పొట్టుని వేయించుకోవడం, టమాటాలు వేయించుకోవడం మాత్రమే టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మిగతా అంతా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుందండి. ముద్దకి ఈ పచ్చడి టేస్ట్ అనేది ఆస్వాదిస్తారు. అంత కమ్మగా ఉంటుంది ఈ రొయ్య పొట్టు పచ్చడి అయితే. మనకి అక్కడక్కడ రొయ్య పొట్టుల్లో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ చాలా ఎమ్మిగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ పచ్చడి టేస్ట్ నచ్చితే నా కింద కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.